కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మిస్ అయిపోయి ఇప్పటికీ వారం గడుస్తుంది. ఇంకా కూడా హార్డ్ డిస్క్ మాత్రం నా చేతికి రాలేదు అంటూ మంచు విష్ణు మరొకసారి స్పందించడం జరిగింది. అయితే కన్నప్ప సినిమా చారిత్రాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పెద్ద పెద్ద క్యాస్ట్ అందరూ కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సినిమా విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటి అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సినిమా ప్రేమికులందరూ కూడా ఈ సినిమా గురించి తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమా రాబోతుంది. బాలీవుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద యాక్టర్లందరూ కూడా సినిమాలో ఉన్నారు. మరి హార్డ్ డిస్క్ విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటని కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా ఎంతో సెక్యూర్గా ఉంటూ ఉన్నారు. ఎదుటి వాళ్ళు ఎవరు కూడా కాపీ చేయకుండా సెక్యూర్గా దానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా ఉంటూ ఉన్నారు. మరి పాన్ ఇండియా లెవెల్లో ఇంత మంచి స్టార్డమ్ ఉన్నటువంటి స్టార్ క్యాస్ట్ ఉన్నప్పుడు ఈ సినిమా విషయంలో ఇంత నిర్లక్ష్యం అని కూడా చాలా మంది అంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద సినిమా విషయంలో హార్డ్ డిస్క్ ని ఆ విధంగా డిటిటిసి కొరియర్లో పంపించడం ఏంటి? మీరే వెళ్ళి స్వయంగా తీసుకోవాలి కదా. అది కూడా ఒక ఆఫీస్ బాయ్ చేతికి ఏ విధంగా ఇస్తారు? ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ తీసుకోవాలి కదా. ఇట్లా రకరకాలుగా చాలా మంది విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు, క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అలాంటి వాటి గురించి కూడా పట్టించుకోకుండా వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇప్పటికి కూడా ఆ హార్డ్ డిస్క్ మాత్రం నా చేతికి రాలేదు. కాకపోతే ఒక కాపీ అనేది నాకు వాళ్ళు ముందుగానే ఒక లింక్ రూపంలో పంపించారు, కానీ అందులో అనుకున్నంత క్వాలిటీ మాత్రం లేదు. మళ్ళీ దాని మీద వర్క్ చేస్తూనే ఉన్నారనే విధంగా కూడా మంచు విష్ణు గారు చెప్పడం జరిగింది. అండ్ ఈ సినిమా విషయంలో ఇప్పటికే చాలా రకాల అనుమానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ సినిమా వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా టైంకి వస్తుందా రాదని కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి అవాంతరాలన్నీ కూడా దాటుకొని ఒక సినిమా రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడ మంచు విష్ణు గారు డైరెక్ట్గానే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే రఘు అండ్ ఇంకొక అమ్మాయి కూడా ఈ హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా మనోజ్ కోసమే పనిచేసే వాళ్ళు, తన ఇంట్లోనే ఖచ్చితంగా హార్డ్ డిస్క్ ఉంది, కానీ దాన్ని తీసుకురావడం చాలా కష్టం, వాళ్ళే తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది అనే విధంగా కూడా ఒకప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఇది తీసుకెళ్ళి ఇచ్చారో అండ్ ఇది హార్డ్ డిస్క్ కావచ్చు, ఏ కొరియర్ వచ్చినా కూడా మా నాన్నగారు మోహన్ బాబు గారి అడ్రస్కే వస్తుంది, సో అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం జరిగింది అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ ఎంతో వాల్యూ గల హార్డ్ డిస్క్ని ఈ విధంగా ఆఫీస్ బాయ్కి వీళ్ళ చేతికి ఇచ్చేటటువంటి ఒక కొరియర్ సర్వీస్ ద్వారా పంపించడం ఏంటని కూడా చాలామంది ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో మరి ఇదంతా కూడా నిజంగానే మాయమైపోయిందా? సినిమా విషయంలో బజ్ క్రియేట్ చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారని కూడా చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మంచు విష్ణు గారు మాత్రం చెప్పిన మాటలు ఏంటంటే ఇప్పటికి కూడా నా చేతికైతే హార్డ్ డిస్క్ రాలేదు, మరి ఇక మీదట వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. కాకపోతే అది సెక్యూర్ అని కూడా ఒక నమ్మకంతో నేను ఎందుకున్నానంటే హార్డ్ డిస్క్కి ఒక లాక్ అనేది ఉంది. సో అందుకోసమని ఇంకా నేను నమ్మకంతో ఉన్నాను. ఇంకా దీని మీద ఇప్పుడైతే ఇంకా మళ్ళీ వర్క్ చేస్తున్నాము. ఖచ్చితంగా అనుకున్న డేట్కి అయితే సినిమా రిలీజ్ అవుతుందని వాళ్ళైతే నమ్మకంతో చెప్తున్నారు.